సంఘము లోకానికి దేవదూతలకు తీర్పు తీరుస్తుందా? ఎలా? మొదటి కొరింథీ 6వ అధ్యాయము 2-3 వచనాల్ని వివరించండి. దీన్ని వివరించే కంటే ముందు ఆ లేఖన భాగాన్ని ఒకసారి చదువుదామా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వల్ల లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. బైబిల్ ఇది ఒక కాంప్లికేటెడ్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో మనకి 2 పదాలు కనిపిస్తాయి. ఒకటి లోకమునకు తీర్పు, రెండవది దేవదూతలకు తీర్పు. అంటే సంఘంగా మనము లోకమునకు తీర్పు తీరుస్తామా, దేవదూతలకు మనం తీర్పు తీరుస్తామా? తీర్పు అంటే ఏంటి? అసలు ఇది ఎప్పుడు జరుగుతుంది? జరిగే పనేనా? జరిగితే ఇది ఏ కాలంలో, ఏ సందర్భంలో, ఏ టైం ఫ్రేమ్లో జరుగుతుంది అనే విషయాల్ని మనము ఈ స్టడీలో చాలా డీటెయిల్గా మనము స్టడీ చేయబోతున్నాం. అండ్ ఈ స్టడీలో మనము చాలా వచనాలు కూడా మనం పరిశీలన చేయబోతున్నాం. సో ఇక సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే మీ దగ్గర బైబిల్ ఉండాలి, పెన్ ఉండాలి, నోట్స్ ఉండాలి, నాతో పాటు సిస్టమేటిక్గా ట్రావెల్ చేయాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ క్లియర్గా మీకు అర్థమవుతుంది. చాలా స్క్రిప్చర్స్ని మనం పరిలో తీసుకుంటాం. ఎందుకంటే రైట్ ఇంటర్ప్రిటేషన్ తెలియాలంటే చాలా వచనాల్ని పరిశీలన చేయాలి. ఈ ప్యాసేజ్ మీద రకరకాల బోధలు ఉన్నాయి. భిన్నమైన బోధకులు భిన్నమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చారు దీని మీద. అయితే ఈ వీడియోలో రైట్ ఇంటర్ప్రిటేషన్ మనం చూద్దాం. మనకి కొలబద్ది ఏంటి చెప్పండి? వాక్యమే కదా. పలానా సేవకుడు ఇలా చెప్పాడండి, పలానటువంటి బోధకుడు ఇలా చెప్పాడండి, పలానా డినామినేషన్ ఇలా చెప్తుంది. ఇది కాదు మన కొలబద్ద. పౌలు గారు ఏం చెప్పారు మనకి? స్టడీ యువర్ సెల్ఫ్. అంటే మనము స్టడీ చేయాలి. తీర్పు, దేవదూతలకు తీర్పు, లోకములకు తీర్పు అంటే ఏమిటో తెలియాలంటే మనమే స్టడీ చేయాలి. స్టడీ చేయాలంటే లేఖనాలని మనం పరిశీలన చేయాలి. ఇది మనం ఈ వీడియోలో మనం చేయబోతున్నాం. అండ్ అలాగే ఈ వీడియోలో మరి 4 పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్, అంటే ఈ యొక్క వచనాన్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారు కదా, 4 ఇంటర్ప్రిటేషన్స్ని మేము ముందు ఉంచుతాను. ఆ 4 ఇంటర్ప్రిటేషన్స్లో ఏది కరెక్టో మీరే నిర్ణయించుకోండి. ఓకే, సో 4 మనం స్టడీ చేద్దాం. నేను చెప్పేది ఒకటే కాదు, 4 ఇంటర్ప్రిటేషన్స్ని మేము ముందు ఉంచుతాను. అందులో ఏది కరెక్టో మీరు నిర్ణయించుకోనండి, మీరు స్టడీ చేయండి. ఓకే, అండ్ అలాగే మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఈ సబ్జెక్ట్ విని మీకు బ్లెస్సింగ్గా ఉంది, ఇందులో వాస్తవం ఉంది, సత్యం ఉంది అని మీకు అర్థమైనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి. చాలామంది నా టీచింగ్స్ వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లేదా నన్ను ఫాలో అవ్వట్లేదు. సో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు బయట ఉండకండి, లోనికి రండి, నాతో పాటు ట్రావెల్ చేయండి. ఇంకా బోల్డ్ అనే విషయాలు మనము ఈ సిరీస్లో భాగంగా మనం నేర్చుకోబోతున్నాం. ఒకవేళ ఈ సబ్జెక్ట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, సో తప్పకుండా కాంటాక్ట్ చేయండి. నా ప్రతి వీడియోలో నంబర్ మీకు డిస్ప్లే చేస్తూ వస్తున్నాను. ఏ అనుమానం ఉన్నా, సందేహం ఉన్నా తప్పకుండా కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసే ముందు చిన్న మెసేజ్ చేయండి. నేను కాల్ చేయొచ్చా అని మెసేజ్ చేయండి. మెసేజ్ చేసే కంటే ముందుగా నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు రెఫర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి నా మనం ఏంటంటే, ర్యాండమ్గా ఒక వీడియో చూసి నాకు కాల్ చేయకండి. మనం ఒక సిరీస్గా మనము చేస్తున్నాం ఈ సబ్జెక్ట్ని. ఈ సిరీస్లో చాలా వీడియోస్ ఇదివరకే మనం కంప్లీట్ చేసాము. సో మీరు అడగబోయేటువంటి ప్రశ్న ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలో కవర్ అయి ఉండొచ్చు. కాబట్టి నా పాత వీడియోస్ కూడా మీరు ఒకసారి చూసేసి అయినప్పుడు కూడా ఇంకా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా నా వంతుగా దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నము చేద్దాం. సో విత్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫోర్ పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్ మేము ముందు ఉంచుతాను చెప్పాను కదా. అందులో మొదటి ఇంటర్ప్రిటేషన్ అంటే, కొంతమంది ఏమి నమ్ముతారు అంటే, ఇక్కడ లోకానికి తీర్పు తీర్చే వాళ్ళు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నవారు కారు. ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ కొనిపోబడుతుంది. ఇక్కడేమో లోకానికి తీర్పు అని ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నవారు కారు. వాళ్ళు కింగ్డమ్ చర్చ్లో ఉన్నవాళ్ళు, గ్రేస్ చర్చ్లో ఉన్నవాళ్ళు కాదు, కింగ్డమ్ చర్చ్లో ఉన్నవాళ్ళు అని నమ్ముతుంటారు. గ్రేస్ చర్చ్, కింగ్డమ్ చర్చా, ఈ పదాలు ఏంటి కొత్తగా వింటున్నాను అని ఈ వీడియోని మొదటిసారి వాచ్ చేసే వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు. ఎస్, దెర్ ఆర్ 2 డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ ద బైబిల్. ఒకటి గ్రేస్ చర్చ్, రెండోది
కింగ్డమ్ చర్చ్. ఒకటి బాడీ ఆఫ్ క్రైస్ట్, రెండవది జ్యూస్. దెర్ ఆర్ 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి బైబిల్లో. 2 గ్రూప్స్కి డిఫరెంట్ డాక్ట్రిన్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్కి డిఫరెంట్ అపోస్టల్స్ ఉన్నారు, 2 గ్రూప్స్కి డిఫరెంట్ డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి. మన ప్రీవియస్లో క్లియర్గా దాన్ని మనం వాచ్ చేస్తాం. సో ఒకవేళ మీరు ఆ వీడియోస్ వాచ్ చేయకపోతే తప్పకుండా వాచ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ఈ ఫస్ట్ ఇంట్రొడక్షన్ నమ్మే వాళ్ళు ఏంటంటే ఇది ఖచ్చితంగా గ్రేస్ చర్చ్ అయితే కాదు, ఖచ్చితంగా బాడీ ఆఫ్ క్రైస్ట్ అయితే కాదు, కొనిపోబడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే కింగ్డమ్ చర్చ్. సో పౌలు ఇక్కడ కింగ్డమ్ చర్చ్ వాళ్ళ గురించి రాస్తున్నాడు అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు కింగ్డమ్ చర్చ్ వాళ్ళు గ్రేస్ చర్చ్ కింద ఉన్న వాళ్ళు కారు అని అంటే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే 3వ వచనం చూడండి. మనము అంటున్నాడు ఇక్కడ పౌలు. మనము అంటే ఇంక్లూడింగ్ పౌల్. ఇప్పుడు పౌల్ గారు కింగ్డమ్ చర్చ్ కింద ఉన్నాడు, గ్రేస్ చర్చ్లో ఉన్నారా? హీఈస్ అ పార్ట్ ఆఫ్ ద గ్రేస్ చర్చ్. కృపాసంఘంలో మొట్టమొదట రక్షించబడినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు గారే. ఇక్కడ పౌలు తను కలుపుకుంటాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామంటున్నాడు. ఇక్కడ మనం అంటే ఎవరు? ఇక్కడ మనము అంటే ఎవరు? కింగ్డమ్ చర్చా? కాదని చెప్పడానికి ఇంకొక లేఖనాధారం కూడా చూద్దాం. 1 కొరింథీ 12:13 చూడండి. ఏలైనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మయందే బాప్తిజము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇక్కడ మనమందరము అంటే ఎవరు? బాడీ ఆఫ్ క్రైస్ట్. సో 3వ వచనంలో ఉన్నటువంటి మనము, 12వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మనమందరము ఎవరిని రెఫర్ చేస్తుంది? ఇట్ ఈస్ రెఫరింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఇక్కడ మరి 2వ వచనంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింగ్డమ్ చర్చ్ గురించి కాదండి. పౌలు ఇక్కడ కింగ్డమ్ చర్చ్ గురించి రాయట్లేదు. పౌలు ఇక్కడ బాడీ ఆఫ్ క్రైస్ట్ని ఉద్దేశిస్తూ రాస్తున్నాడు. కింగ్డమ్ చర్చ్ గురించి రాయడానికి పౌలు ఆయన యూదులకు అపోస్తుడా? కాదు, ఆయన అన్యులకు అపోస్తుడు. సో అన్యులకు రాస్తున్నప్పుడు కింగ్డమ్ ప్రోగ్రామ్స్ సంబంధించిన సిద్ధాంతాలు తన పత్రికలో రాయడు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నది బాడీ ఆఫ్ క్రైస్ట్ని ఉద్దేశించే రాస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ పరిశుద్ధులటువంటి మాట ఇక్కడ పౌలు ఉపయోగిస్తున్నాడు. పరిశుద్ధులు అనే మాట గమనించాలి. పరిశుద్ధులు అటువంటి మాట పౌలు ఉపయోగించాడు, అలాగే ఇతర అపోస్తులు కూడా ఉపయోగించాడు. ఉదాహరణకి మీరు దానియేలు 7వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ కూడా పరిశుద్ధులు అని ఉంది. మరి అక్కడ పరిశుద్ధులు బాడీ ఆఫ్ క్రైస్టా? దానియేలు గ్రంథంలో మరి అక్కడ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఫామ్ అయిందా? పోనీ దానియేలుకి బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి ప్రత్యక్షత దానియేలుకి వచ్చిందా? లేదు. అక్కడ దానియేలు మాట్లాడుతుంది ఎవరిని ఉద్దేశించి? బిలీవింగ్ జ్యూస్. అలాగే యూదా పత్రిక 15వ వచనంలో కూడా పరిశుద్ధులు అనే మాట కనపడుతుంది. సో యూదా ఎవరికి అపోస్తుడు? యూదా యూదులకు అపోస్తుడు. సో యూదా కూడా పరిశుద్ధులే రాస్తున్నాడు. అయితే ఏ గ్రంథకర్త వాడాడో దాని సందర్భాన్ని బట్టి ఆ గుంపు అని మనం నిర్ణయించుకోవాలి. ఒకవేళ పౌలు వాడుతున్నట్లయితే అది బాడీ ఆఫ్ క్రైస్ట్ సంబంధించింది, లేదా ఇతర అపోస్తులు వాడుతున్నట్లయితే అది జూవిష్ ప్రోగ్రామ్కి సంబంధించింది. సో పరిశుద్ధులు అది కామన్. అర్థమైందా? పరిశుద్ధులు సంఘము ఎలాగైతే కామన్ వర్డో పరిశుద్ధులు కూడా కామన్ వర్డే. ఎవరు వాడుతున్నారో దాన్ని బట్టి ఆ గుంపు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ ఇంప్రిటేషన్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే ఇది ప్యూర్గా బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించిందే, ఇది కింగ్డమ్ చర్చ్కి సంబంధించినటువంటి లేఖనము కాదు అనే విషయమే తెలుసుకున్నాం. మరి బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించింది అంటే ఓహో మనం లోకానికి తీర్పు తీరుస్తాము, మన దేవదూతకు తీర్పు తీరుస్తామటువంటి క్లారిటీ మనకు వచ్చేసింది. ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్ సంబంధించిందే అనే క్లారిటీ మనకు వచ్చింది. అయితే లోకానికి తీర్పు తీరుస్తాము అని అంటే ఇప్పుడు రెండో ఇంటర్ప్రిటేషన్ ప్రకారంగా కొంతమంది ఏమని భావిస్తారంటే ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించే కదా, మరి లోకానికి తీర్పు తీరుస్తామని కదా, అయితే ఇది ఎప్పుడు జరగచ్చు అంటే యేసు ప్రభుతో పాటు రెండవ రాకడలో ఆయనతో పాటు వచ్చి 1000 ఏళ్ల పాలలో ఆయనతో కలిసి మన లోకానికి తీర్పు తీరుస్తాము అని నమ్ముతుంటారు. ఇది కూడా పాపులర్ ఇంటర్ప్రిటేషనే. సంఘం కొనుపోబడిన తర్వాత మరి రెండవ రాకడలో ఆయనతో పాటు మనం తిరిగి భూమి మీదకి వచ్చేస్తాం. భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పాలలో క్రీస్తుతో కలిసి మనం రాజ్యం చేస్తాం. అప్పుడు మనం లోకానికి తీర్పు తీరుస్తాం అనేది చాలా మందిలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది.
మనము ప్రభుత్వం తిరిగి వచ్చి ప్రభుతో కలిసి వెయ్యిళ్ళ పాలన చేస్తూ అక్కడ మనము తీర్పు తీరుస్తామన్న మాట ఒకవేళ వాస్తవమైతే, ఇప్పుడు కొన్ని వచనాలు మీ ముందు ఉంచుతారు, కొన్ని స్క్రిప్చర్స్ మీ ముందు ఉంచుతాను, ఒకసారి వాటిని బాగా పరిశీలన చేయండి. ఎందుకంటే ఎత్తబడినటువంటి సంఘము తిరిగి భూమి మీదికి రాదు. ఎత్తబడినటువంటి సంఘము తిరిగి రెండవ రాకడలో భూమి మీదికి రాదు. వస్తుంది అనడానికి ఎలాంటి లేఖన ఆధారాలు లేవు. పైగా సంఘము ఎత్తబడిన తర్వాత సదాకాలము పరలోకంలోనే ఉంటుంది అని చెప్పేటువంటి కొన్ని వచనాలు మీ ముందు నేను డిస్ప్లే చేస్తాను. ఒకసారి ఆ వచనాలు మీరు బాగా చదవండి. పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ? 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము, నిత్యమైనదైన నివాసము ఎక్కడుంది? పరలోకమందు మనకున్నది. చెప్పండి, మన నివాసం ఎక్కడుంది? పరలోకం ఉంది. ఆ నివాసము టెంపరీనా? నిత్యమైన నివాసము, నిత్యం, ఫర్ ఎవర్, ఎటర్నల్, అది పరలోకంలో ఉన్నది అని రాయబడింది. ఒకవేళ మనం కొంతకాలమే ఉండి తిరిగి భూమి మీదకి వచ్చి శాశ్వతముగా మనం భూమి మీదనే ఉండబోతున్నాము అంటే ఇక అది నిత్యమైన నివాసం ఎలా అవుతుంది? పరలోకమందు నిత్యమైన నివాసం అని ఇక్కడ రాయబడింది కదా, అది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఈ వాక్యము తప్పు అవుతుంది. ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చుంటావు? రెండవ రాకడలో వచ్చి ఏమండి ప్రభుతో పాటు నువ్వు కూర్చుని నువ్వు ప్రపంచాన్ని వెళ్తావా? నేను ఎక్కడ కూర్చుండబెడతానని ప్రభు చెప్తున్నాడు పౌలు ద్వారా. బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్న వారిని పరలోకంలో కూర్చుండబెడతాడు. అర్థమవుతుందా? భూమి మీద ప్రభుతో పాటు కూర్చుండి వెళ్ళేవాటువంటి గుంపు వేరు. ఇట్స్ ఎ జూవిష్ గ్రూప్, అది ఆ గుంపు వేరు. మళ్ళీ ఎక్కడ కూర్చుండబెడతాడు? పరలోకమందు కూర్చుండబెడతాడు. మన స్థితి అది. ఫిలిప్పీ 3:20, మన పౌరస్థితి చెప్పండి ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? అక్కడుంది. మనం అక్కడికి చెందిన వారము. అక్కడ నుండి ప్రభు అయిన క్రీస్తు అను రక్షకు నిమిత్తమును కనిపెట్టుకోవచ్చును. మన పౌరస్థితి అక్కడ ఉందండి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 17వ వచనం, ఆ మీద సజీలమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘముల మీద కొనిపోబడిన తర్వాత ఏమవుతుంది? కాగా మనము కొంతకాలము ప్రభుతో కూడా ఉందుము. కొంతకాలం అని ఉందా? సదాకాలము ప్రభుతో కూడా ఉంది. సదా అంటే ఫర్ ఎవర్. ఎత్తబడిన తర్వాత ఫర్ ఎవర్ నువ్వు ప్రభుతోనే ఉంటావు. కొందరంటారు కింద 7 ఏళ్ళ శ్రమలు పైన 7 ఏళ్ళ విందండి. ఇటు శ్రమలు అయిపోగానే అటు విందు అయిపోగానే ప్రభు మనల్ని వెంట పెట్టుకుని వచ్చేస్తాడు అంటే ఇక సదాకాలము ప్రభుతో ఉండడం అనేది అబద్ధమవుతుంది కదా. సో పౌలు పత్రికల్లో మీరు బాగా పరిశీలన చేయండి. ఎత్తబడి వంటి సంఘము మళ్ళా భూమి మీదకి వచ్చట గురించి పౌలు ఎక్కడా కూడా రాయలేదు. ప్రభుతో పాటు మనం వస్తామని పౌలు ఎక్కడ తన పత్రికల్లో రాయలేదు. ఉంటే ఒకసారి ఆ లేఖనాలను మీరు కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సంఘము మళ్ళీ భూమి మీదకి రావడం అనేది, ఆ టీచింగ్ అనేది ఒక అబద్ధపు బోధ. ఇట్స్ అ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఒకరు తిరిగి వస్తుందంటే ఈ వచనాన్ని అబద్ధం అవుతాయి. ఇప్పుడు వీరు ఎవరైతే నమ్ముతున్నారో సంఘం తిరిగి భూమి మీదకి వస్తుందని, అప్పుడు వీళ్ళు ఈ లేఖనాలకి జవాబు చెప్పాలి. మన పౌలు గారు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇది ఆలోచించాలి. ఓకే, లేదండి పౌలు గారు అలా చెప్పినప్పటికీ సంఘం అయితే పరలోక వంటి పరిశుద్ధులు, ఇప్పుడు పౌలు గారు పరిశుద్ధులు అన్నారు కదా, కాబట్టి పరిశుద్ధులు వెంట పట్టుకొని ప్రభు వస్తాడు అని యూదా పత్రికలో రాయబడింది అండి అని యూదా పత్రికలో చూపిస్తారు. యూదా పత్రిక మీరు 15వ వచనం చూడండి. భక్తులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇక్కడ పరిశుద్ధుల పరివారం అని ఉంది కదా, పరిశుద్ధుల పరివారం. పౌలు గారు ఏమన్నారు అక్కడ? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. ఆ పరిశుద్ధులు ఈ పరిశుద్ధులు ఒకటే. కాబట్టి మనము ప్రభుతో పాటు వస్తున్నాము. ప్రభు మనల్ని వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నవారే. ఏమండి ఇక్కడ పరిశుద్ధులు అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నవారా? కరెక్టేనా ఇంటర్ప్రిటేషన్? మీరు ఎప్పుడన్నా ప్రశ్నించారా, ఆలోచించారా? నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నవాళ్ళా? కాదు. కాదనడానికి ఏం చేయాలంటే కాస్త ముందున్నటువంటి వచనాన్ని కాంటెక్స్ట్లో చదవండి.
14 వచనం చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లా నేను అంటే ఇక్కడ ఆదికాండంలో వంటి హానోకు ప్రవచిస్తున్నాడు. ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు? బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వారి గురించి ప్రవచిస్తున్నాడా? బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అ మిస్టరీ కదా, ఇది మిస్టరీ ప్రోగ్రామ్. ఎఫెసీ 3:9 ప్రకారంగా బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అ మిస్టరీ రివీల్ టు పాల్. అంతకుముందు అసలు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉంటుంది అనే సంగతి, వస్తుంది అనే సంగతి, ఫామ్ అవుతుంది అనే సంగతి పౌలు కంటే ముందు ఎవరికీ తెలియదు. అందుకే పౌలు అంటాడు ఇది మర్మము, సీక్రెట్, అది దేవుడు నాకు రివీల్ చేశాడు. అందుకే పౌలు కంటే ముందు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఛాన్సే లేదు. అలాంటిది హానోకు, ఆదికాండంలో వంటి హానోకు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న పరిశుద్ధుల గురించి ప్రవచిస్తున్నాడా? కాదు. కాబట్టి ఇక్కడ ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారం అని ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఓకే, సో ఈ రెండవ ఇంటర్ప్రిటేషన్లో మనం ఏం తెలుసుకున్నామంటే, సో బాడీ ఆఫ్ క్రైస్ట్ 1000 పాల్లో ఉండదు అని కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో మరి 1 కొరింథీ 6:12 వచనంలో పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీరుస్తారని ఉంది. ఆ పరిశుద్ధుల బాడీ ఆఫ్ క్రైస్టే తీర్పు తీరుస్తారు. వాళ్ళు 1000 పాలలో వస్తారు అంటే 1000 పాలలో రారని కూడా మనం తెలుసుకున్నాం. మరి లోకానికి తీర్పు తీరుస్తాము, 1000 పాలలో రాము. అయితే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని వీళ్ళు 3వ ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్తారు. 3వ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అవునండి బాడీ ఆఫ్ క్రైస్ట్ లోకానికి తీర్పు తీరుస్తుంది, అందులో అనుమానం లేదు. అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? 1000 సాధ్యపడదు. ఖచ్చితంగా ధవల సింహాసన తీర్పు దగ్గర, తీర్పు దినమున ఇక్కడ జరిగే అవకాశం ఉంది అని కూడా కొందరు భావిస్తారు. సో ధవల సింహాసన తీర్పు గురించి మనము కొన్ని గ్లింప్సెస్ మన ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. సో ధవల సింహాసన తీర్పు ఏంటిది? అది మృతులకు తీర్పు. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆదాము మొదలుకొని అప్పటి వరకు ఎవరైతే మరణించారో వాళ్ళందరూ కూడా క్రీస్తు న్యాయపీఠము దగ్గర లేదా ధవల సింహాసన తీర్పు దగ్గర అక్కడ నిలబడతారు. సో ఆ ధవల సింహాసన తీర్పు ఏంటిది? అందరికీ ఇవ్వబడేటువంటి తీర్పు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నవాళ్ళు ధవల సింహాసన తీర్పు వద్ద ఉంటారా? వాళ్ళు ప్రభుతో కలిసి వాళ్ళు తీర్పు తీరుస్తారా? ఎందుకంటే 1000 పాలలో మనం సంఘం ఉండదు, తీర్పు తీర్చే అవకాశమే లేదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటిది? తీర్పు ఎపిసోడ్ ఎక్కడుంది? ధవల సింహాసనం దగ్గర జరగాలి. మరి ధవల సింహాసనం దగ్గర అక్కడ మనం తీర్పు తీరుస్తామేమో అనేది కొందరి యొక్క ఊహాగానాలు, కొందరికి అభిప్రాయాలు. మరి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ధవల సింహాసనం దగ్గర కూడా మనము తీర్పు తీర్చము, అక్కడ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉండదు. ఎందుకు ఉండదు అనంటే కొన్ని లేఖనాలు మీకు చూపిస్తా చూడండి. ఎందుకంటే తీర్పు తీర్చుటకు సర్వాధికారము దేవుడు కుమారునికి అప్పగించాడు. బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వలే, కుమారునికి అప్పగించాడు. ఈ లేఖనాలు చూడండి. యోహాను 5:22 వచనం, తండ్రిని ఘనపరచినట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. చెప్పండి, సర్వాధికారం ఎవరికి అప్పగించాడు? కుమారునికి. బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు, లేదా మరొక వ్యక్తికి కాదు, కుమారుడికి అప్పగించాడు. కుమారుడే ఆయన సర్వాధికారి అయి అనేకులకు తీర్పు తీరుస్తాడు. ఇది క్లియర్. అపోస్తలుల 10:42 వచనం, ఇదియు కాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. ఈయనంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. సజీవులకు మృతులకు. సో ధవల సింహాసనం దగ్గర న్యాయాధిపతిగా నిర్ణయించింది ఎవరు? న్యాయాధిపతిగా మరి ఈయనే అని నిర్ణయించింది ఎవరు? తండ్రి. ఎవరు నిర్ణయించాడు? యేసు ప్రభువారిని. సో ప్రభువారు నిర్ణయిస్తారు, ప్రభువారు తీర్పు తీరుస్తాడు. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ ధవల సింహాసనము దగ్గర తీర్పు తీరుస్తుంది అనడానికి ఒక్క లేఖనాధారము కూడా లేదు. ప్రభు మాత్రమే అక్కడ తీర్పు తీరుస్తాడు. అపోస్తలుల 17:31 వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత అంటే ప్రభు అయిన క్రీస్తు నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. సో ఇది ప్రభు గురించి తెలియజేస్తూ ఉంది. భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము అంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. ఆ రోజున దేవుడు భూమి అంతటికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు.
2 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం, దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు. ఏమండి, మృతులకు తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ధవల సింహాసనము దగ్గర. ఎవరు తీర్పు తీరుస్తారు? తీర్పు తీర్చు క్రీస్తు యేసు అని రాయబడింది. ప్రభు మాత్రమే అక్కడ తీర్పు తీరుస్తాడు. ఆ దినమున బాడీ ఆఫ్ క్రైస్ట్ అక్కడ ఉండదు అండ్ తీర్పు తీర్చే అవకాశము లేదు. కాబట్టి మరి థర్డ్ ఇంటర్ప్రిటేషన్లో కూడా మనం ఏం తెలుసుకున్నాము? ధవల సింహాసనం దగ్గర బాడీ ఆఫ్ క్రైస్ట్ కనిపించదు, తీర్పు తీర్చే అవకాశము లేదు. ఇదేంటి పాస్టర్ గారు, 1 అధ్యాయంలో పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తానని చెప్పారు. పోనీ 1000 పాలన అంటే 1000 పాలన కాదు అంటున్నారు. ధవల సింహాసనం దగ్గర అంటే ధవల సింహాసనం దగ్గర కూడా కాదు అంటున్నారు. మరి ఎలా సాధ్యమవుతుంది? తీర్పు తీర్చాలంటే భూమి మీదకి వస్తుంది అంటే రారు అని మీరు చెప్తున్నారు. రారని చెప్తున్నారు. 1000 పాలన కాదు అంటున్నారు. ధవల సింహాసనము కాదు అని అంటున్నారు. అంటే నేను చెప్పట్లేదండి, ఇది లేఖనాలు చెప్తున్నాయి. అందుకే లేఖనాల్ని మనం పరిశీలన చేస్తున్నాం. కొన్ని క్లూస్ మనకు లభిస్తున్నాయి. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఫోర్త్ ఇంటర్ప్రిటేషన్, ఇది సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. 4వ ఇంటర్ప్రిటేషన్ ఏంటో తెలుసా? ఎస్, బాడీ ఆఫ్ క్రైస్ట్ తీర్పు తీరుస్తుంది, లోకమునకు తీర్పు తీరుస్తుంది. అయితే ఆ లోకము భూలోకము కాదు, ఆ లోకము పరలోకము. పాస్టర్ గారు, పరలోకమా? మీరేంటి కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటి? ఇక్కడ లోకమనే వాడబడింది, అక్కడ పరలోకము అనే పదం వాడబడలేదు కదా. మీరు ఎలా చెప్పగలుగుతారండి పరలోకము అనేటువంటి డౌట్ మీరు రైజ్ చేయొచ్చు. నా లోకం అనగానే మనం ఏమనుకుంటామంటే ఈ ప్రపంచం అనుకుంటాం. జనరల్గా మన మైండ్లో ఫ్లాష్ ఏది ఏమంటే లోకం అనగానే ఈ ప్రపంచము, దిస్ వరల్డ్. ఓకే, మన జనరల్గా మనకు వచ్చేటువంటి అభిప్రాయం ఇది. కానీ లోకానికి చాలా అర్థాలు ఉన్నాయి. లోకం అనే పదానికి బహుళ అర్థాలు ఉన్నాయి. లోకం అంటే భూలోకం మాత్రమే కాదు, బహుళ అర్థాలు ఉన్నాయి. సో కొన్ని డిక్షనరీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి ఆ డిక్షనరీస్ మీరు గమనించండి. ఉదాహరణకి శబ్దరత్నకరమ డిక్షనరీ ఓపెన్ చేస్తాను. సో అది చూడండి ఒకసారి. అక్కడ మీరు లోకం అని టైప్ చేస్తే అక్కడ ఏమొస్తుంది? లోకములు 3, స్వర్గము, ఇలాగ చెప్తూ ఇలాగ రకరకాల లోకాలు మనకు కనపడుతున్నాయి. అలాగే బ్రౌన్ తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, లోకం అంటే వరల్డ్, ఏ డివిజన్ ఆఫ్ ద యూనివర్స్ యాజ్ హెవెన్, ఎర్త్ అండ్ హెల్. రెండోది ద హ్యూమన్ రేస్, మ్యాన్ కైండ్. థర్డ్ హెవెన్, మెటమార్ఫికలీ హెవెన్, ఏ ప్యాలెస్, ఇంద్రలోకము. ఇలాగా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. లోకమే కానీ దానికి బహుళ అర్థాలు ఉన్నాయి. ఓకే, ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే మనము ఒకసారి వెబ్స్టర్ డిక్షనరీ, ఇంగ్లీష్ డిక్షనరీకి వెళ్దాం, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో వెబ్స్టర్ డిక్షనరీ 1828, ఇది పాపులర్ ఇంగ్లీష్ డిక్షనరీ ఇది. సో ఇందులోకి వెళ్ళి మీరు వరల్డ్ అని మీరు ఒకవేళ సెర్చ్ చేసినట్లయితే అక్కడ మనకి 3 మీనింగ్స్ కనిపిస్తాయి. ఒకటి ద యూనివర్స్, రెండవది ద ఎర్త్, మూడవది ద హెవెన్ అంటే పరలోకము. మూడిటికి కలిపి కామన్గా వాడేటువంటి పదం ఏంటిది? వరల్డ్. కాబట్టి మనము లోకము అనగానే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అనగానే, లోకం అనగానే మనం భూలోకం అని మనం ఊహించేసుకున్నాం. అక్కడ భూలోకము అని మనం ఊహించేసుకున్నాం. పరలోకము, భూలోకము. లోకం అని కామన్ వర్డ్, కానీ ఏ లోకం మనకు రాయబలేగా. కాబట్టి పౌలు మనసులో ఉన్నటువంటి లోకం ఏంటో తెలుసుకోవాలి. అంతేగాని నాకు అనిపించింది భూలోకమే కదా, నేను భూలోకం తగిలిచ్చేది అనుకుంటే అక్కడే సమస్యలు ఏర్పడతాయి. పౌలు మైండ్లో భూలోకం లేదు. ఎందుకంటే పౌలు అంతకుముందు వచ్చలన్నీ కూడా ఏం చెప్పుకుంటూ వచ్చాడు? మనం ఎత్తబడతాము, మనం రాము, అక్కడే ఉంటాము, సదాకాలం అక్కడే ఉంటాము, మన పౌరసత్వం అక్కడ అని చెప్పి సడన్గా పౌలు గారు మనసు మార్చుకొని లేదు మళ్ళా వచ్చేస్తాం భూమి మీదకి అని ఆయన ఆ ఉద్దేశంతో రాస్తున్నాడా? సో ఇక్కడ లోకం అటువంటి మీనింగ్స్ మీకు డిస్ప్లే చేశాను కదా. ఇప్పుడు ఈ 3 మీనింగ్స్లో ఇప్పుడు 1 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనాన్ని టాలీ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ లోకం అంటే ఏది మనకి మ్యాచ్ అవుతుంది? భూమి అంటే మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే సంఘం భూమికి రాదని క్లియర్గా మనం తెలిసేసుకున్నాం. క్లియర్గా అర్థమైపోయింది, భూమి మీదకి అయితే రాదు. సో భూమి ఎలిమినేటెడ్. ఇక నెక్స్ట్ పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటిది? పరలోకమే, పరలోకమే. సో కాబట్టి ఈ తీర్పు సినారియో
ఎక్కడ చోటు చేసుకుంటుంది? భూమి మీద కాదు, పరలోకంలో అనే విషయం తెలుసుకోవాలి. ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు? స్టిల్ ఇంకా ఏదైనా ఎవిడెన్స్ ఉందా అంటే ఎస్. చూడండి ఒకసారి 3వ చూడండి. 2వ వచనం, పరిశుద్ధులు లోకముకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా? 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? చెప్పండి, దేవతలు ఎక్కడుంటారు చెప్పండి? పరలోకంలో ఉంటారు. పరలోకంలో అంటే దేవుడు ఉండేటువంటి లోకం కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మిడ్ హెవెన్స్, మధ్యాకాశం. ఇక్కడ దేవదూతలు ఎవరంటే గుడ్ ఏంజల్స్ కాదు, సో బ్యాడ్ ఏంజల్స్. మనము ఇంకాస్త డీప్గా మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే లోకము తీర్పు తీరుస్తాము, దేవదూతలు తీర్పు తీరుస్తామంటే కంప్లీట్ ఈ సినారియో అంతా కూడా భూమి మీద అయితే జరగదు, అది మధ్యాకాశంలో చోటు చేసుకుంటుంది చెప్తూ అక్కడ పౌలు ఏమన్నా చూడండి, ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మనము అంతటి తీర్పు తీర్చేటువంటి మనము ఈ జీవన సంబంధమైన సంగతి గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. అంత గొప్ప స్థితిలో మనం ఉంటుంటే మనము ఈ చిన్న చిన్న వ్యాజ్యాలు వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేసుకోకపోతే ఎలాగని పౌలు తిడుతున్నాడు. ఇక్కడ అంతటి పొజిషన్లో మనం ఉండబోతున్నాము, ఇక్కడ చిన్న చిన్న వ్యాజ్యాలు వస్తే మీరు దాన్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నారు, మీరు జడ్జ్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా పౌలు ఇక్కడ రాస్తున్నాడు. ఓకే రైట్. సో మనం ఏం తెలుసుకున్నామంటే 4th ఇంటర్ప్రిటేషన్లో ఇక్కడ లోకం అంటే భూలోకము కాదు, ఇక్కడ లోకం అంటే అది పరలోకం, హెవెన్. హెవెన్ అంటే మిడ్ హెవెన్, దేవుడు ఉంటే లోకం కాదు, మిడ్ హెవెన్. అయితే ఇంకొక క్వశ్చన్ రావాలి, సహజంగా మీ డౌట్ రావచ్చు, మరి సంఘము ఎత్తబడిన తర్వాత దేవదూతలకు తీర్పు తీరుస్తామనుంది కదా, అంటే దేవదూతలకు నిజంగా తీర్పు తీరుస్తామా? జడ్జిమెంట్ పాస్ చేస్తామా? వాళ్ళందరినీ కూడా బంధించి బయటికి మనమే పారద్రోలుతామా? క్యాస్ట్ అవుట్ చేస్తామా? ఆ ప్లేస్ అంతా కూడా మనం ఖాళీ చేసి వాళ్ళందరినీ బయట త్రోచేస్తామా? అంటే దేవుడు అలాంటి అర్థం ఇస్తున్నాడు ఇక్కడ అంటే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే దేవదూతలకు తీర్పు అని అంటే వాళ్ళందరినీ బంధించేస్తాము. ఇంకొంతమంది ఏమంటారంటే ఇప్పుడు మన ధైర్యాలు కొడుతున్నాం కదా, యేసు నామములో పో సైతానా అంటే సైతాన్ వెళ్ళిపోతున్నాడు. సైతాన్ ఎవరు? పడద్రోయబడిన దేవదూతనే కదా, దయ్యాలన్నీ కూడా అవే కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం చెప్పగానే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నాయంటే మనం తీర్పు తీరుస్తున్నాం కదా. సో అదే తీర్పు అని దీన్ని ఈ రకంగా ఇంటర్ప్రిట్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే సాతానా నిన్ను బంధించి కటిక పాతాళములో నేను బంధించేస్తున్నా, ఐఎమ్ సెండింగ్ యు టు ద పిట్ ఆఫ్ హెల్ అంటారు, బాటమ్లెస్ పిట్ అంటారు, నిన్ను అగాధంలోకి నేను వేసేస్తున్నాను అంటారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే వీళ్ళకి ఇంకా సబ్జెక్ట్ తెలియదు. ఇంకా మనము ఎవరు కూడా సాతాన్ని పాతాళంలోకి కటక బిలంలోకి మనము మనం పంపించట్లేదు. నువ్వు చెప్పినా కూడా జరగదు. ఎందుకంటే ఒక సందర్భంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే యేసు ప్రభువును చూసి సాతాను అంటే దయ్యాలు కేకలేస్తున్నా ఏమని, ఇదిగో దేని కుమారుడా మాతో మీకేమి పని, కాలము రాక మునిపే మమ్మల్ని బాధించటకు ఇక్కడికి వచ్చింది. ఒక కాలం రాక మునిపే అంటే ఒక కాలం అనేది ఉంది, అవి బంధించి పాతాళంలోకి వేయబడ్డానికి, నరకంలోకి వేయబడ్డానికి, అగ్నికుండంలోకి వేయబడ్డానికి ఒక కాలం అనేది ఉంది. ఆ కాలం గురించి నీకంటే నాకంటే అపవాదికి బాగా తెలుసు. అందుకే ప్రభు అంటాడు కాలము రాక మునిపే. ప్రభు అప్పుడే వచ్చేసావా? ఇంకా టైం ఉంది కదా, అప్పుడే వచ్చేసావేంటి? ఆ టైం వచ్చినప్పుడు అది జరుగుతుంది. అంతేగాని నువ్వేదో ప్రార్థనలో ఎప్పటికీ నేను పాతలో బంధించేస్తున్నా, నేను టార్మెంట్ చేస్తున్నా, నేను బాటమ్లెస్ పిట్లోకి పంపించేస్తున్నా అంటే అవి జరగవు. కాలం అని ఉంటుంది. నువ్వు దేవునికి ఆ టైం ఫ్రేమ్ తెలుసుకోవాలి. నీవు ఏ డెమనాలజీని టీచ్ చేసే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు వీళ్ళకి. అఫ్కోర్స్ ఇప్పుడు మన దైవశాస్త్రం కాదు కాబట్టి మన దాని గురించి ఎక్కువగా డీప్గా వెళ్ళాము. సందర్భం వచ్చినప్పుడు వీటి గురించి కూడా మన లోతైన విశ్లేషణ మనం చేద్దాం. బట్ మనము చెప్తే అది అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతుంది. ఓకే, సో కాబట్టి దేవదూతలకు తీర్పు అన్నది ఏంటి? తీర్పు అంటే ఏంటి? మనం వాళ్ళని బయటికి గెంటేస్తామా అంటే మనం వాళ్ళకి బయటికి గెంటే సంఘం ఎత్తబడిన తర్వాత మనము అక్కడున్నటువంటి దురాత్మలందరినీ కూడా మనం బయటికి గెంటేసే పని మనది కాదు. ఎలా చెప్పగలుగుతాము? మనం చేయం ఆ పని. ఎవరు చేస్తారు ఆ పని అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7 నుంచి 10 వచ్చని మీరు బాగా పరిశీలన చేస్తే మధ్యాకాశంలో ఉన్నటువంటి యొక్క దురాత్మల సమూహాన్ని వెళ్ళగొట్టే కార్యక్రమము దేవుడే మిఖాయిలు ద్వారా చేయిస్తాడు. అందరు పరలోకమందు యుద్ధము జరిగేను,
ఏ పరలోకము? దేవునటువంటి లోకం కాదు, మధ్యాకాశం. పరలోకముందు యుద్ధము జరిగేను. మిఖాయేలు అతని దూతలు ఆ ఘటాసర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘటాసర్పము దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఘటాసర్పము పడద్రోయబడెను. ఎక్కడి నుంచి? మధ్యాకాశం నుంచి పడద్రోయబడతాడు. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి మగలు మన దేవుని ఎదుట మన సహోదరుల ఎదుట నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. పడద్రోయబడ్డాడు. సో పడద్రోసింది ఎవరు? దేవుడే మిఖాయేలు ద్వారా త్రోసేస్తున్నాడు. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ ర్యాప్చర్ అవుతుంది. ర్యాప్చర్ ఇప్పుడు ఎందుకు ఇంకా ర్యాప్చర్ జరగలేదు? బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఎప్పుడైతే బాడీ ఆఫ్ క్రైస్ట్ కంప్లీట్ అవుతుందో, అన్యుల ప్రవేశం ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో, ఇక దేవుడు నిమిషం కూడా భూమి మీద సంఘాన్ని పెట్టాడు. సో ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎందుకు దేవుడు ఫామ్ చేస్తున్నాడు? ఎందుకంటే అపవాది వాడి దూతలు కింద పడద్రోయబడిన తర్వాత ఆ ప్లేసెస్ని బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆక్యుపై చేయాలి. దేవుని యొక్క అల్టిమేట్ ప్లాన్ అది. సో ఆ ప్రోగ్రామ్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా ర్యాప్చర్ అని చోటు చేసుకోలేదు. ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత అసలు మనము ఘటాసర్పంతో యుద్ధము చేయము, సాతానుతో కూడా మనం యుద్ధము చేయము. మిఖాయేలు అతని సైన్యమై యుద్ధము చేసి వాళ్ళందరినీ కూడా కిందకి పడద్రోసిన తర్వాత వాడి ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో, వాడి సింహాసనాలు, వాడి యొక్క స్థానాలు, వాడి యొక్క పొజిషన్స్ ఏమైతే ఉన్నాయో, అది బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆక్యుపై చేస్తుంది. బాడీ ఆఫ్ క్రైస్ట్ పట్ల దేవునికి ఉన్నటువంటి అమోఘమైనటువంటి సంకల్పం ఇది. మనము ఆ లోకాన్ని మనం ఏలాలి, ఆ లోకాన్ని మనం పరిపాలించాలి. దట్ ఇస్ గాడ్స్ అల్టిమేట్ ప్లాన్. భూమి పట్ల దేని అల్టిమేట్ ప్లాన్ ఏంటి? భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలటువంటి యూదులు వాళ్ళు భూమిని ఏలాలి. ఇది దేవుని యొక్క సంకల్పం వారి పట్ల. మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటి? మనం కూడా ఏలాలి. ఏది? పరలోకాన్ని. అందుకే దేవుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ని ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి సంఘము ఎత్తబడిన తర్వాత మనము దేవదూతలకి తీర్పు తీర్చుదుము. ఈ మాట కూడా మీకు చెప్పాలి. తీర్పు తీర్చడం అంటే ఏంది? మనం గెట్ అవుట్, ఏసునామంలో నేను తోసేస్తున్నా, కిందికి వేస్తున్నా, ఇది కాదు. సో ఇక్కడ తీర్పు తీర్చడము అంటే ఏంటి? అఫ్కోర్స్ మనము అపవాదాన్ని మన బయటికి మిఖాయేలే చేస్తాడు, అతని దూతలతో కలిసి యుద్ధం చేసి బయటకు వేస్తాడు. మన తీర్పు తీర్చడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో సీన్ అంతా కూడా భూమి మీద కాదు, పరలోకంలో తెలుసుకున్నాం. పరలోకంలో కూడా మనం యుద్ధము చేయము అని కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. మళ్ళీ తీర్పు తీర్చడం అంటే ఏంటి? తీర్పు తీర్చడం అంటే ఏంటంటే టు గవర్న్, పరిపాలించడము. తీర్పుకి ఇంకొక అర్థం ఏంటంటే టు గవర్న్, టు రూల్ అని అర్థం. కొన్ని లేఖన ఆధారాలు ఇస్తాను, ఒకసారి బాగా గమనించండి. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 5వ వచనం. చిత్తగించము, నీవు రుద్రవు, నీ కుమారులు నీ ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతను మాకు న్యాయము తీర్చును అని అతనితో చెప్పింది. న్యాయము తీర్చును, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి. అండ్ సెడ్ unto him, behold, thou art old, and thy sons walk not in thy ways. Now make us a king to judge us. To judge us. To judge us అంటే ఇక్కడ ఏంటి? జడ్జ్ అంటే ఏంది? నువ్వు దుష్టుడు కాదా, నువ్వు తప్పు చేసావా, తప్పు చేయలేదా, ఇది కాదు. టు జడ్జెస్ అంటే ఇక్కడ ఎలాంటి అర్థం ఇస్తుందంటే మాకు ఏలాలి అంటే. ఇక్కడ వీళ్ళు ప్రజలు సమూయేలుతో ఏమన్నారంటే, చూడయా సమూయేలు, అన్ని రాజ్యాలకి రాజులు ఉన్నారయ్యా, మనకు మాత్రం రాజు లేడు. అంటే వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరోను రాజుగా చూశారు. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వస్తూ కనాన్ దేశం వెళ్తున్నప్పుడు కూడా చాలా పట్టణాల గుండా, దేశాల గుండా దాటుకొని వచ్చారు. కాబట్టి ఆయా దేశాల్లో ఆయా జనాంగానికి రాజులు ఉండడం చూశారు. వీళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చింది, మాకు రాజు కావాలి. దేనికి? మమ్మల్ని ఏలడానికి ఒక రాజు కావాలి. వాస్తవానికి దేవుడు వీళ్ళకి ఎందుకు రాజు ఇవ్వలేదంటే ఆయన వీళ్ళకి రాజుగా ఉండాలనుకున్నారు. కానీ వీళ్ళ అభిప్రాయం ఏమంటే మాకు కాదు కదా, మాకు ఒక మనిషి రాజుగా ఉండాలి. సో టు జడ్జ్ us లైక్ ఆల్ ద నేషన్స్ అంటే ఏంటి? మరి మాకు ఒక రాజు కావాలి, ఇతరులు రాజులు వాళ్ళ రాజ్యాలు పరిపాలించినట్టుగా మాకు కూడా మమ్మల్ని ఏలడానికి ఒక రాజు కావాలి. టు జడ్జ్ us అంటే ఏంటంటే ఏలడానికి, టు రూల్ అని అర్థం.
ఇదే మాట మీరు 20 వచ్చి చూడండి. జనములు చేయు రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావలను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధంలో జరిగించును. మా రాజు మాకు న్యాయము తీర్చును. ఆ మాట చూడండి ఇంగ్లీష్లో. అండ్ దట్ అవర్ కింగ్ మే జడ్జెస్. జడ్జ్ అంటే ఇక్కడ నెగిటివ్ వర్డా, అంటే నాస్తాన్ని పలికేవాడా? అట్లయితే వీళ్ళు కోరుకోరుగా, మాకు జడ్జిమెంట్ కావాలని కోరుకోరుగా. టు జడ్జ్ అంటే కోరుకుంటా. టు జడ్జెస్ అంటే ఏంటి? మామూలు ఏలాలి, మామూలు పరిపాలించాలి. సో జడ్జ్ అంటే ఇక్కడ ఏంటంటే టు గవర్న్, టు రూల్, టు రెయిన్ అని అర్థం. మామూలు ఏలాలి అని అర్థం. సో ఏలుబడిని సూచిస్తూ ఉంది, పరిపాలన సూచిస్తూ ఉంది. అపోస్తల 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు అధిపతి మాట్లాడుమని పౌలుకు సైగ చేయగా, అంటే అధిపతి అన్నాడు, పౌలుకు సైగ చేస్తున్నాడు. ఎవరు? ఈయన అధిపతి సైగ చేస్తున్నాడు. ఏమని? మాట్లాడమని చెప్పగా అతడిను, తమరు బహు సంవత్సరం నుండి మా జన్మనకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి. అంటే అధిపతి ఏంటి? న్యాయాధిపతిగా ఉన్నారు అని చెప్తున్నాడు పౌల్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి. దెన్ పౌల్ ఆఫ్టర్ దట్ ద గవర్నర్ హ్యాడ్ beckoned unto him to speak, answered, for as much as I know that thou hast been of many years a judge unto this nation. ఆయన గవర్నరు ఏమన్నాడు? ఏ జడ్జ్ అంటు దిస్ నేషన్. అంటే ఇక్కడ జడ్జ్ అంటు దిస్ నేషన్ అంటే ఏంటిది? అంటే నువ్వు పరిపాలిస్తున్నావు, ఒక గవర్నర్గా నువ్వు మమ్మల్ని ఏలావు, ఒక గవర్నర్గా ఇంతకాలం మమ్మల్ని నువ్వు పాలన చేశావు అని పౌలు అర్థమిస్తాడు. పౌలు ఆ ఉద్దేశం చెప్తున్నాడు. సో ఇక్కడ జడ్జ్ అంటే ఏంటంటే నెగిటివ్ టర్మ్లో కాదు. జడ్జ్ అంటే ఏంటంటే ఇన్ బ్రాడ్ వేలో ఇట్ ఈస్ అబౌట్ రూలింగ్, ఇట్ ఈస్ అబౌట్ రెయినింగ్, ఇట్ ఈస్ అబౌట్ గవర్నింగ్. అర్థమవుతుంది? అలాంటి అర్థం వస్తుంది. అందుకే మనము పదాన్ని ఎగ్జాక్ట్గా తీసుకోకూడదు, బట్ బ్రాడర్ మీనింగ్ ఏంటి? టు జడ్జ్ అంటే ఏంటి? టు రూల్ అండ్ టు రెయిన్ అర్థం. సో సంఘము ఎప్పుడైతే ఎత్తబడుతుందో, ఎత్తబడిన తర్వాత ఏమవుతుంది? మనకి ఓకే ఇమ్మోర్టల్ బాడీస్ మనకు లభిస్తాయి. ఆ తర్వాత మనకి క్రౌన్స్ లభిస్తాయి, మనకి రివార్డ్స్ లభిస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాము? ఎప్పుడైతే అపవాది పడుద్రోయపడతారో ఆ ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో, ఆ స్థానాలు ఏమైతే ఉన్నాయో, ఆ ప్లేసెస్ని మనము ఆక్యుపై చేస్తాం. సో ఒక విషయం అర్థం చేసుకోవాలి. వెన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ టేకెన్ అవే, సంఘము ఎత్తబడినప్పుడు ఏ పొజిషన్స్ అయితే అపవాది ఆక్యుపై చేస్తారు. ఎందుకంటే అపవాది ఒక రాజ్యంలో కూడా డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ప్రధానులు, అధికారులు, ఆ తర్వాత ఇలాగా డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి మన కింగ్డమ్లో. ఆ పొజిషన్స్ అన్నీ కూడా వేకెంట్ అయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? బాడీ ఆఫ్ క్రైస్ట్ని ఎప్పుడైతే తీసుకెళ్తాడో, ర్యాప్చర్ అంటే ఆయన కొనిపోబడతాడో, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనకి రివార్డ్స్ ఇస్తాడు. రివార్డ్స్ అంటే ఏంటి ఇక్కడ? రివార్డ్స్ అంటే లోకం ఇచ్చేటువంటి ఏదో చిన్న గిఫ్ట్, అప్రిషియేషన్ గిఫ్ట్ లాగా. రివార్డ్స్ అంటే ఇట్స్ క్రౌన్స్. రివార్డ్స్ ఇస్తాడు, క్రౌన్స్ ఇస్తాడు. ఓకే, సో క్రౌన్స్ అండ్ పొజిషనల్ ఆఫ్ గవర్నమెంటల్ అథారిటీ. ఆయా క్రౌన్ బట్టి నువ్వు ఏ స్థానంలో ఉండాలి. ఎస్, దెర్ ఆర్ డిఫరెంట్ పొజిషన్స్. అక్కడ అందరూ ఒకే పొజిషన్లో ఉండరు. బాడీ ఆఫ్ క్రైస్ట్లో అందరూ ఉంటారు, బట్ అక్కడ పొజిషనల్ అథారిటీలో మాత్రం డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. నీ క్రౌన్ బట్టి ఆ పొజిషన్ని నువ్వు ఆక్యుపై చేస్తావు. అందుకే దేవుడు సంఘానికి తీసుకుపోతున్నాడు. సో అపవాది పడుతున్నప్పుడు ఆ పొజిషన్ని ఆక్యుపై చేసి దెన్ వీ విల్ రూల్. మనము ఏళ్తాం, మనం పరిపాలన చేస్తాం. రైట్, ఇంకొక క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తాను బిఫోర్ ఐ కంక్లూడ్. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంకి వెళ్దాం. అంటే 2 ప్యారల్స్ మీకు చూపిస్తాను. పరలోకంలో మనం ఎలా వెళ్తామో తెలియాలంటే భూలోకంలో ఒక సినారియో మీకు చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 21-22 వచనాలు. ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల రాజ్యము నిలుదురని సంగతి నేను గ్రహించి తిని. ఇక్కడ మనకి కొన్ని పదాలు కనిపిస్తున్నాయి. ఆ మహావృద్ధుడు ఇంగ్లీష్లో ఏన్షియంట్ ఆఫ్ డేస్ అని రాయబడింది. సో ఇక్కడ ఎవరు అంటే మన ప్రభువైన అయిన క్రీస్తు. వచ్చి అని రాయబడింది. వచ్చి అంటే ఏంది? సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు. ఓకే, అంటే ఇక్కడ
సెయింట్స్ ఆఫ్ ద మోస్ట్ హై అని రాయబడింది. మహోన్నతుని పరిశుద్ధులు అంటే ఎవరు ఇక్కడ? కింగ్డమ్ సెయింట్స్, నాట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కింగ్డమ్. సో బుక్ ఆఫ్ డానియల్ చదువుతున్నప్పుడు దయచేసి పరకాయ ప్రవేశం చేయొద్దండి. కంప్లీట్గా అది జూవిష్ ప్రోగ్రామ్. బాడీ ఆఫ్ క్రైస్ట్ని ఉద్దేశించి అక్కడ దేవుడు రాయలేదు. ఇక్కడ పరిశుద్ధుల విషయం అంటే ఎవరంటే బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాళ్ళు కారు, కింగ్డమ్ సెయింట్స్. అండ్ జడ్జ్మెంట్ వాజ్ గివెన్ టు ద సెయింట్స్. జడ్జ్మెంట్ వాజ్ అంటే ఇక్కడ ఒకసారి టైం ఫ్రేమ్ చూడండి. ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే మహావృద్ధుడు అంటే ప్రభు అయిన క్రీస్తే. కేమ్, సో ఆయన వస్తున్నాడు, రెండో రాకడ ఆయన వస్తాడు. ఎవరి కోసం వస్తున్నాడు? సెయింట్స్ ఆఫ్ ద మోస్ట్ హై అంటే ఎవరు? కింగ్డమ్ సెయింట్స్, వాళ్ళ కోసం వస్తున్నాడు. వచ్చి జడ్జ్మెంట్ వాజ్ గివెన్ టు ద సెయింట్స్ ఆఫ్ మోస్ట్ హై. ఆయన వచ్చి ఏం చేస్తాడు? లోకరాజ్యాలన్నీ కూడా పడగొట్టేసి ఆ రాజ్యము క్రీస్తుతో అవుతుంది. ఆ తర్వాత రాజ్యం ఏమవుతుంది? ఆ రాజ్యము పరిశుద్ధులు రాజ్యము నేలుదురు. రాజ్య స్థాపన చేసిన తర్వాత పరిశుద్ధులు ఏం చేస్తారు? ఆ రాజ్యంలో ఏలుతారు. సో ప్రభు వస్తాడు, రాజ్య స్థాపన చేస్తాడు, లోకరాజ్యాలన్నీ పడద్రోస్తాడు. ఆ తర్వాత రాజ్యము మరి తన భక్తులకు ఇస్తాడు, వాళ్ళు ఏలుతారు. అంటే మిగతావన్నీ కూడా రాజ్యాలన్నీ కూడా దేవుడు ఎలిమినేట్ చేస్తాడు, శత్రులందరినీ ఎలిమినేట్ చేస్తాడు. ఎలిమినేట్ చేసి ఆ రాజ్యంలో రాజ్యం ఎప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధులు రాజ్యమును ఏలుతారు. అర్థమైందా? ఇంకా తెలియాలంటే ఈ మాట గమనించాలి. ఇక్కడ జడ్జ్మెంట్ వాజ్ గివెన్ టు ద సెయింట్. జడ్జ్మెంట్ వాజ్ గివెన్ అంటే వీళ్ళు తీర్పు తీర్చాలి. సో ఇక్కడ తీర్పు తీర్చాలని అర్థం ఏంటి? ప్రకటన 3వ అధ్యాయం 21 వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండబెడతాను. సో దేవుడు ఏం చేస్తున్నాడు? జయించిన వారిని నా సింహాసనం మీద కూర్చుండబెడతాడు. సో సింహాసనం మీద కూర్చుండుట అంటే ఏలుట. జడ్జ్మెంట్ వాజ్ గివెన్ అంటే ఏలుట, టు రూల్, టు రెయిన్. అప్పుడు వాళ్ళ సింహాసనం మీద కూర్చుని వాళ్ళు వెళ్తారు. ద సేమ్ వే పరలోకంలో కూడా ఎలాగైతే భూమి మీద మిగతా రాజ్యాలన్నీ పడద్రోసి ఆ రాజ్యాన్ని స్థాపించి తర్వాత ఎప్పుడైతే ఎలాగైతే యూదులు ఆ సింహాసనం మీద కూర్చొని ఎలాగైతే వెళ్తారో, ద సేమ్ వే మధ్యాకాశంలో కూడా అపవాది పడద్రోయబడతాడు. పడద్రోయబడిన తర్వాత రాజ్యము మరి అక్కడ ఉన్నటువంటి మన బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడుతుంది. వాళ్ళు అక్కడ గవర్నమెంటల్ పొజిషన్లో కూర్చొని వాళ్ళు ఏలుబడి చేస్తారు. క్లియర్? అర్థమైందా? సో ఇదండి మరి 1 కొరింథీ 6వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉన్నటువంటి అర్థము. ఓకే. సో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అంటే ఇక్కడ లోకం అంటే భూలోకము కాదు. లోకమనుంది కానీ ముందర మీరు భూ అటువంటి పదాన్ని యాడ్ చేయబాకండి. పౌల్ మైండ్లో అది లేదు, మీరు సొంత ఇంటర్ప్రిటేషన్ పెట్టుకోకండి. అక్కడ లోకం అంటే అది భూలోకము కాదు, అది పరలోకము. రెండవది దేవతలకు తీర్పు అంటే ఈ భూమి మీద రైట్ నో మనం ఎలగొట్టేటువంటి దయ్యాలకు సంబంధించింది కాదు ఇది. అక్కడ తీర్పు అంటే ఏంటంటే పరిపాలించడము, టు రూల్ అండ్ టు రెయిన్. సో అలాంటి అర్థం. సో సంఘము అలాంటి ఉన్నతమైనటువంటి అనుభవంలోకి వెళ్ళబోతుంది. కాబట్టి అలాంటి మీరు ఈ చిన్న చిన్న వ్యాజ్యాలను మీరు సాల్వ్ చేసుకోలేరా? ఈ చిన్న చిన్న అల్పమైనటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోలేరా? పోయి అన్యులతో మీరు వాద్యం ఆడుతున్నారేంటి? అసలు మీ పొజిషన్ ఏంటో తెలుసా? దేవుడు మీకు ఎంతటి స్థాయినిచ్చాడో తెలుసా? అది పక్కన పెట్టి చిన్న చిన్న వాటిని పట్టుకొని పోయి అన్యుల ముందర మీరు వెళ్ళి వాద్యం ఆడతారేంటి అని పౌలు గారు వాళ్ళకి మొట్టికాయలు వేస్తున్నారు. ఓకే. సో హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ లోకంలో తీర్పు, దేవతలకు తీర్పు అనేది క్లియర్గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీరు బ్లెస్ అయినట్లయితే, మీరు దీవించమన్నట్లయితే మీ స్పందన కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అఫ్కోర్స్ ఈ వీడియో మీకు ఒకసారి అర్థం కాకపోవచ్చేమో. సో 1-2 సార్లు మళ్ళీ రీప్లే చేయండి, మళ్ళా వచనాన్ని మీరు బాగా పరిశీలన చేయండి. ఎందుకంటే చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. మనము కథలు, పిట్టకథలు, బుర్రకథలు ఈజీగా అర్థమవుతాయి. దిస్ ఇస్ అ డీప్ సబ్జెక్ట్. సో కాబట్టి ఇంకొకసారి రివిజన్స్ 2-3 సార్లు చేసినప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. లేదు ఇంకా మీకు క్లారిటీ కావాలి, అది విన్నప్పటికి కూడా ఇంకా క్లారిటీ కావాలంటే తప్పకుండా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.